మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఈరోజు నేను ఒక ప్రముఖ క్షేత్రానికి వచ్చానండి. తెలంగాణలోనే ప్రసిద్ధ క్షేత్రమైన ఈ కొడవటంచ రేగొండ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. భూపాలపల్లి జిల్లాలో ఉంటుంది. ఈ కొడవటంచకి ఈ పేరెలా వచ్చింది అనేది చాలా మందికి తెలియదు. అయితే ఈ గ్రామంలోనే లక్ష్మీ నరసింహస్వామి స్వయాన వెలిశాడు. అయితే 900 ఏళ్ల క్రితం దాదాపు ఈ చరిత్ర ఉన్న ఈ స్వామి వారికి బావిలో లక్ష్మీ నరసింహస్వామిని తీశారంట. అప్పుడున్న రాజులు మాంధాత రాజు కాలంలోనే ఈ లక్ష్మీ నరసింహస్వామి బాగా ప్రాచుర్యంలోకి వచ్చారు అంటారు. అయితే కొడవలితో స్వామివారిని పెగిలించినప్పుడు ఆ కొడవలి వంగిపోవడం జరిగిందంట. అలా వంగిపోయిన కొడవలి ఆధారంగా దీన్ని కొడవటంచగా పిలుస్తూ వస్తున్నారు. అసలు ఈ చరిత్ర ఏంటి, బావిలో దొరికిన స్వామివారు ఎక్కడ ఉంది ఆ బావి, ఈ చరిత్ర మొత్తాన్ని తెలుసుకోవడానికి సుమన్ టీవీ ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చింది. ఒక్కసారి లోపలికి వెళ్లి స్వామివారిని కన్నులారా వీక్షించి ఈ చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నృసింహ దీక్షా తత్పరులైన రంగాచార్యులు గారు ఈ ఆలయాన్ని దర్శించినప్పుడంట ఇక్కడ ఉండే ఈ బావిలో ఒకసారి నీళ్లు చేదడం జరిగిందంట. అప్పుడు చిన్నగా స్వామివారి విగ్రహం బయటకు వచ్చిందంట. అసలు ఎంత అదృష్టం చూడండి, మనకి స్వామివారు లక్ష్మీ నరసింహ స్వామి వారి ఇక్కడ వెలవడం అనేది. 900 ఏళ్ల క్రితము ఏదైతే ఉంటుందో శాంతి పరచడానికి యోగముద్రలో ఉన్న స్వామివారిని ఇక్కడ మనం చూడొచ్చు. ఈ యోగముద్రలోకి రావడానికి కూడా దాదాపు దేవతామూర్తులందరూ కూడా ప్రయత్నించారంట. స్వామివారు హిరణ్యకశిపుణ్ణి వధించిన తర్వాత ఆ కోపంతో ఉన్న స్వామివారిని శాంతపరచడానికి దేవతామూర్తులందరూ దిగి వచ్చారట. సాక్షాత్తు లక్ష్మీదేవి కూడా చాలా ప్రయత్నం చేసిందంట. ఒక అడుగు దూరంలోనే ఉండిపోయిందంట స్వామివారిని చూసి ఆ కోపంలో. అలాగే ఇక్కడ ప్రహ్లాదుడు గారిని వచ్చి వేడుకొని స్వామివారిని ఇలా మీరు శాంతపరచాలి అని అందరూ అడిగితే దేవతామూర్తులు విలపించిన తరువాత స్వామివారిని శాంత రూపంకి తీసుకొచ్చారంట. అయితే అమ్మవారు శాంతి రూపంకి రాగానే అమ్మవారు కూడా స్వామివారితో పాటు మమేకమయ్యి ఉంటుందంట ఇక్కడ. అలాంటి గొప్పనైన ఈ ఆలయాన్ని విశిష్టతను గురించి మనం చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. బ్రహ్మోత్సవాలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయండి. ఈ కొడవటంచలో ప్రతి మార్చి నెలలో వచ్చేసి ఇక్కడ ఈ రథోత్సవాలే కానీ ప్రతి ఒక్కటి బ్రహ్మోత్సవాలే కానీ హోలీ పండుగ ప్రారంభం నుంచి కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయంట. ఈ వారం రోజుల పాటు జరిగే ఈ క్రమంలో దాదాపుగా తెలంగాణ నుంచి అత్యంతమైన భక్తులు ఇక్కడికి రద్దీగా వస్తూ ఉంటారంట స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం. ధ్వజస్తంభం నుంచి వెనకాల ఆలయం ఉంటుంది. అయితే ఆలయం కొంచెం లోపలిగా ఉంటుంది. ఆ అయ్యవారి విగ్రహం కూడా లోపలిగా ఉంటుంది, ఎందుకంటే స్వయంభుగా వెలిసిన విగ్రహం కాబట్టి. అయితే ఇక్కడికి లోపలికి వెళ్ళి ఒకసారి దర్శనం అయితే చేసుకుందాం రండి. స్వామి నమస్తే అండి, మీకు ముందుగా సుమన్ టీవీకి స్వాగతం. స్వామి, ఇక్కడ అయ్యగారిని చూసినప్పుడు ఆ స్వామివారిని చూసినప్పుడు మాకు అనిపించిన అనుభూతి, అసలు ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు, అంత దిగువ ప్రాంతంలో ఉంది, మరి దాని విశిష్టత ఏంటి ఒక్కసారి వివరించండి మా ప్రేక్షకులకు. ఇది స్వామివారు ఎక్కడ చూసినా గృహాలు గుట్టల్లో ఉండేవాడు, కానీ మన స్వామివారు ఇక్కడ భూమి అని ఎందుకున్నారంటే యోగా లక్ష్మీ నరసింహస్వామి. యోగా అంటే తపస్సు, తపస్సు మీద లక్ష్మీదేవి ఉండదు, ఆడవాళ్ళు ఎక్కడ ఉండరు. కాబట్టి ఇక్కడ విశేషం ఏంటంటే లక్ష్మీదేవి ఉండదు. వామాంకము మీద ఉన్నది. వామాంకం అంటే చాలా మందికి తెలియదు. వామాంకితం అంటే తొడ మీద, స్వామివారికి స్వామివారి ఎడమ తొడ మీద లక్ష్మీదేవి ఉండుట్ల యోగా లక్ష్మీ నరసింహస్వామి అన్నమాట. ఇక్కడ స్వామివారు ఒక దాదాపు వెలిసి ఒక 600-700 సంవత్సరాల కింద దేవాలయం, కానీ కొంతకాలమున మరుగున పడిపోయింది అనమాట. మా పూర్వ వంశీయులైనటువంటి రంగాచార్యుల వారి స్వప్నమందు దర్శనమిచ్చి, నాయన ఇక్కడ నేనున్నానని చెప్పి
వారు ఊ, వచ్చి చూసేసరికి ఒక మట్టి దిబ్బలో ఉన్నారు. మట్టి దిబ్బలు. దిబ్బ ఒక ఆ దిబ్బలో స్వామివారు ఉన్నట్ల వారికి ఎటు చూసినా దిబ్బలే కనబడ్డాయి. అయ్యో స్వామి మీరేం నాకు దర్శన భాగ్యం ఏం లేదని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దర్శనం ఇచ్చి స్వామివారి దిబ్బకు ముందు ఆంజనేయ స్వామి ఉన్నాడు అనమాట. ఉహు, లోపల ఉహు, ఆంజనేయ స్వామి గుర్తుగా ఉహు, పక్కనే ఒక దిబ్బ ఉంటది. ఉహు. ఆ దిబ్బలో ఉన్నా అని చెప్పి స్వామివారు మళ్ళీ కళలో దర్శనం అంటే ఇచ్చిన ఏ తర్వాత దిబ్బలో ఉన్నానో తెలియక ఆయన తెలియక, సందిగ్ధంలో ఉన్నప్పుడు ఆ, మళ్ళీ కళ్ళలోకి వచ్చి కళలోకి చెప్పినారు. వచ్చి చెప్పి వచ్చిన తర్వాత తెల్లవారి ఆ దిబ్బను తొలుస్తుండగా యోగా లక్ష్మీనరసింహ స్వామి వారు ఉద్భవించిందన్నమాట. ఆహా, ఉమ్, చేసి తన స్వామివారి యొక్క కుడి హస్తాన్ని ఉమ్, ఆయన దగ్గర ఏది ఉన్నదో ఉమ్, కొడవలు కొడవలి, ఏంటిదో ఉమ్. అది తీస్తుండగా అది వంచిందనమాట. స్వామివారి కుడి హస్తం అది వంగిపోయింది. ఆహాహా, వంగిపోయింది. దీన్ని వంచిన వాడే అప్పుడు కొడవటి వంచ అని నామకరణం చేసింది. కొడవటి వంచ. కొడవటి వంచ. అందుకే కొడవటి వంచ. ఈ భాషాపారకంగా సంస్కృతంలో దాత్రపురి, ధాత్రపురి. తర్వాత భాషాపారకంగా కోటంచ సింబల్. ఉమ్, కోటంచ అంటే అందరికీ తెలుస్తుంది. అవును. ఈ కొడవటి వంచ అంటే ఎక్కడనో ఏమిటని ఎవరికి తెలియదు. కాబట్టి అప్పటి నుంచి స్వామివారికి వికారమైనటువంటి దీపారాధనలు, ధూపదీప నైవేద్యాలు, ఇక్కడ గ్రహ బాధ, చేతబడి చేసిన వాళ్ళ గ్రహ బాధ, ఉహు, రుణ బాధ, ఉమ్, తర్వాత మానసిక బాధ ఏది కానీ సఫలమైందనమాట. ఒక 41 రోజు దీక్షగా ఉండి ఇక్కడే ఉండి ఇక్కడే ఉండి 41 రోజు 41 రోజు దీక్షగా ఉండి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదం తీసుకొని ఉమ్, వారికి కేటాయించిన స్థలంలో ఉమ్, ఇంత వంట చేసుకొని తిని పడుకోవడానికి ఉమ్. ఏర్పాటు అయితే చేశారు. స్వామి ఆలయంలోకి వచ్చిన తర్వాత మేము బావిని చూడడం జరిగింది. ఆ. చరిత్రలో కూడా ఈ బావికి ఒక అది కొత్త బావి, అది కాదు. ఇది కొత్త బావి. ఆ పాత బావి ఒక పిల్లర్స్ లో ఉన్నది. ఉమ్, ఆ బావిలో ఉద్భవించింది. ఉమ్. ఆ బావిని రాను రాను కూర్చేపించారు. లేదు, ఆ మహామంటపానికి ఆ బావి మీద కూల్చి చేసి ఒక పిల్లర్ పడ్డది. ఈ ఆలయంలోనే పిల్లర్ వేశారు. పిల్లర్ వేసింది. ఇది కొత్తగా రవించిన బావి అన్నమాట. అంటే అప్పుడు కూడా ప్రతిమే వచ్చిందో ప్రతిమ సాలగ్రామ రూపేణ లక్ష్మీనారసింహ స్వామి ప్రతిమ ఇప్పటికీ కూడా ఆలయంలో వారికి నిత్యము అభిషేకము, ధూపదీప ఆరాధనలు అవన్నీ జరుగుతాయి. స్వామి ప్రతి ఆలయానికి కూడా ఒక ఏదైనా కూడా కోరికలు నెరవేరుతాయి, ఈ ప్రాసెస్ చేస్తే ఇలా కోరికలు నెరవేరుతాయి అనేది ఉంటుంది కదా. ఇక్కడ కొడవటంచకు సంబంధించి ఏమి ప్రత్యేకత అంటారు? ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి భక్తుడు గరుడ సేవ తీయడం, తర్వాత ఈ నాన్ వెజిటేబుల్ ఏది గొర్రెనో మేకనో బలి ఇవ్వడం అది ఆడవాసి అన్నమాట. కోరిన కోరికలు సఫలమైతే నేను ఇది చేస్తా అని భక్తుల యొక్క ధారణ. ధన్యవాదాలండి, చాలా చక్కగా వివరించారు. ఇక్కడ కొంతమంది అంటే ఏదైనా కోరిక కోరుకొని ఇక్కడ నాణాన్ని అతికిస్తారటండి. చూస్తున్నారా మీరు విజువల్స్లలో? స్వామివారి దగ్గర వెనక వైపున వస్తుంది ఈ ప్రాంతం అంతా. ఇక్కడ నాణాన్ని అతికిస్తారు, ఏదైనా కోరిక నెరవేరుతుంది ఇక్కడ నమ్ముతుంటారనమాట. నాణం అతికితే కోరిక నెరవేరుతుందని. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. సో ఇప్పుడు నా దగ్గర కూడా 1 రూపీ కాయిన్ ఉంది, ఒకసారి దండం పెట్టుకొని అతికి పెట్టడం ట్రై చేద్దాం. సాధారణంగా హైదరాబాద్ అట్లాంటి పద్మాక్షి అమ్మ టెంపుల్, పెద్దమ్మ టెంపుల్ అట్లాంటి వాటిల్లో ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లా అతికి పెట్టడానికి ట్రై చేస్తారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారికి గండ్ల దీపంలో నూనె పోస్తే గండాలన్నీ పోతాయి. అందరూ తప్పకుండా లక్ష్మీనరసింహస్వామికి వచ్చిన వారు గండ్ల దీపంలో నూనె పోయాలి. అంటే ఈ పాత్రలో నూనె తీసి అక్కడ దీపంలో పోయాలమ్మా? పోస్తే గండాలన్నీ పోతాయి. చూసారా ఇక్కడ ఒక చిన్న కుండ ఉంది, దీంట్లో నూనె పోస్తారంట. ఇక్కడ దీపం ఉంటది, దాంట్లో పొయ్యాలంట. ఓకే, అంటే అది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఇక్కడ పక్కనే దీపం ఉందండి, ఇది పెద్ద మట్టి చిప్పలో ఉంది ఈ దీపము. ఈ దీపంలో నూనె పోస్తారంట, అక్కడ తీసుకున్న నూనె. ఇవి పాదాలు స్వామి వారిగా చాలా పెద్దగా ఉన్నాయి చూడండి. ఇదంతా అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఈ పాదాలు?
దేవుని దగ్గర నుంచి దేవుని దగ్గర నుంచి. ఇది ఎప్పుడు వెలుగుతూనే ఉంటుందా వెలుగుతున్నట్టు దీపం? అంటే మీరు వత్తులు ఎన్ని వేయడం అట్లా ఏమన్నా ఉంటుందా దీంట్లో? ఎత్తనే ఉంటాం. మీరు కూడా తెచ్చి ఎత్తాడు, ఇంటి దగ్గర నుంచి కూడా తీసుకొస్తారు, భక్తులు తీసుకొస్తారు. ఎప్పుడు వెలుగుతూ ఉంటుందంటండి. స్వామివారి పాదాలు కూడా ఇక్కడ ఉన్నాయి, చూడొచ్చు మనము. ఇక్కడ పెద్దగా అచ్చులో వీళ్ళు ఉంచారు దండం పెట్టుకోవడానికి. గోవింద గోవింద గోపంచ లక్ష్మణ స్వామి పాదరక్షలు గోవింద గోవింద. దర్శనానంతరము ఇక్కడే ఆలయ సమీపంలో స్వామివారి చావ తీస్తారండి. అసలు దీని విశిష్టత గురించి ఒకసారి తెలుసుకుందాం. స్వామి చెప్పండి, ఇక్కడ ఎప్పుడు కూడా ఆనవాయితీగా వస్తుంది ఈ చావ విశేషమైనది. అయితే ఎందుకు తీస్తారు, ఎవరెవరు తీయొచ్చు? జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానము, గ్రామం కొడవటంచ, మండల్ రేగొండ, జయశంకర్, భూపాలపల్లి జిల్లా. ఈ యొక్క స్వామివారి యొక్క మొక్కులు ఏమిటంటే, ప్రతినిత్యము భక్తుల యొక్క కోరికలతోని గరుడ సేవ అనేది ఇస్తారనమాట. దీన్ని గరుడ సేవ అంటారు. మాకు ఏ కార్యమైనా సఫలం కలగాలని, మాకు మా కుటుంబీకులందరికీ ఆయురారోగ్యైశ్వర్యములు కలగాలని, మాకు అండదండగా ఉండాలని మేము ఈ గరుడ సేవ అనే కార్యక్రమం తీస్తారు. భక్తుల యొక్క మొక్కుబడి సేవ అంటారు దీన్ని. తర్వాత 365 రోజులు స్వామివారికి నిత్యము ఆరాధన కార్యక్రమాలు, ధూప దీప నైవేద్యాలు. తర్వాత స్వామివారికి మొన్నదాకా ఫెస్టివల్, హోలీ ఫెస్టివల్ కార్యక్రమాలు అంటే బ్రహ్మోత్సవాలు జరిగినాయి. పాల్గొన శుద్ధ దశమి నుంచి పాల్గొన బహుళ విదే వరకు పాంచానికం అయితే 5 రోజుల కార్యక్రమం కూడా బ్రహ్మోత్సవాలు జరిపినాము. ముఖ్యంగా స్వామివారి హోలీ రోజు, పౌర్ణమి రోజు సాయంత్రం పెద్ద రథోత్సవము. మళ్ళీ మర్నాడు లేదు, అటు మర్నాడు స్వామివారి యొక్క శ్రీపుష్పయాగము. మళ్ళీ పాల్గొన్న శుద్ధ ఏకాదశి రోజు స్వామివారి తిరుకల్యాణోత్సవము. ఈ కార్యక్రమాలు జరిగినాయి. అయితే గరుడ సేవకు సంబంధించి అంటే ఎవరైనా దంపతులే వచ్చి తీయాలా, ఎవరైనా కుటుంబ సభ్యులు తీయొచ్చా? ఏ టైంలో? దీనికి ప్రతిభావం ఏంటంటే, మా యొక్క మొక్కుబడి చెల్లించుకోవడానికి కుటుంబీకులైనా కానీ ఎవరైనా కానీ ఈ గరుడ సేవ తీయవచ్చు. తర్వాత ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారి హయాంలో ఒక 12 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆలయ పునరుద్ధరణ నిర్మాణం జరుపుతున్నారు. ఇంకొక వారం రోజులైతే ఆలయం అంతా పునర్నిర్మాణానికే డిస్పోజ్ చేసి మీ ఇల్లులో బాలాలయం కట్టి స్వామివారిని ప్రతిష్ట చేసి ఇక్కడి నుంచి అందరికీ ఈ ఆలయ దర్శనాలు చేపిస్తాము. తర్వాత వారికి ఆయురారోగ్యైశ్వర్యములు, ఆ ఇష్టైశ్వర్యములు కలగాలని, మన ప్రజలంతా వారికి ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాము. అయితే ఒకప్పుడు గుడి లోపల, గుడి చుట్టూతా తిరిగే ఈ వాహనము ఇప్పుడు బయటకు మాత్రమే పరిమితం అయిందన్నది ఒక వార్త ఉండింది. అంటే పోను డెవలప్ అయిన తర్వాతనైనా కూడా గుడి చుట్టూ తిప్పగలుగుతారా ఈ గరుడ? ఇది డెవలప్ అయిన తర్వాత ఈ వాహనాన్ని గుళ్ళోనే తిప్పుతాం. ఈ వాహన సేవ అనేది లోపలనే తిరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే ఆలయ అభివృద్ధి పనులు చేయబట్టి భక్తుల యొక్క మనసు భావన కలగాలని ఈ మంటపంలోకి తీసుకొచ్చినాం అన్నమాట. ప్రతి ఫెస్టివల్ పండుగ రోజులలో ఈ మంటపాలలో ఈ గరుడ సేవ ఉత్సవాన్ని చేస్తామన్నమాట. శుభం. విన్నారు కదండి, కొడవటంచ గ్రామము. ఇక్కడ రేగొండ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామము భూపాలపల్లి జిల్లాకి సంబంధించింది. ప్రతి ఏడు ఇక్కడ జరిగే బ్రహ్మోత్సవాలని చాలా మంది భక్తులు వీక్షిస్తారు. ఇప్పుడే అయ్యగారి మాటల్లో కూడా మనం వినడం జరిగింది ఈ చరిత్ర గురించి. ఇలాంటి పురాతన ఆలయాలని సందర్శించి మనకి దేవుడు ఎలా ఉండేవాడు ఒకప్పుడు, మనకి ఇక్కడికి వస్తే ఎలాంటి ప్రశాంతత కలుగుతుంది అనేది మనము తెలుసుకునే అవసరం ఉంది. ఎంతైనా మనకి ఇప్పుడు వచ్చే జనరేషన్ కి కూడా మనం ఇలాంటి
ఇవన్నీ కూడా చూపించాలండి. మీరు కూడా తప్పకుండా ఏ కోరికైనా ఇక్కడికి వస్తే నెరవేరుతుంది అంటున్నారు. ఎక్కడికైనా వెళ్తే సంతానం గురించో ఇంకేదైనా బాధలు, ఆరోగ్యకరమైన బాధలు అలాంటివి నెరవేరుతాయని ఒకటి ఉంటుంది కదా, అలాగే ఇక్కడ కొడవటంచలో ఏ కోరికైనా మనకి స్వామివారి గరుడ సేవతో నెరవేరుతుంది అని చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోండి. స్వామివారు యోగ ముద్రలో ఉంటారు. మీకు కూడా అలాంటి ప్రశాంతమైన వాతావరణాన్ని ఇక్కడ చూడొచ్చు. ధన్యవాదాలు.